తోడిని నీకు ఆ మతం వల్ల వస్తుంది, ఈ మతం వస్తుంది, లేదా ఒక కొత్త వైపుకి డైవర్ట్ చేయడం. ఆ డైవర్షన్ చేస్తూ ఆ మతానికి కూడా ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. క్రైస్తవ మతానికి ద్రోహం చేస్తున్నారు, ఇస్లాం మతానికి ద్రోహం చేస్తున్న కొంతమంది మత పెద్దలని ఆ మతంలో ఉన్న ప్రజలందరూ కంట్రోల్ చెయ్యాలి. కంట్రోల్ చెయ్యకపోతే ఆ మతాల పట్లన హిందువులకి ఒక నెగిటివిటీ పెరుగుతుంది. ఇది గ్రహించాలి. నీ దేవుడి గురించి చెప్పుకో, నువ్వు బైబుల్ చదువుతున్నావు, బైబుల్లో సోన్సో వాక్యం ద్వారా దేవుడు మనకి మంచి చేస్తాడు, లేదా దేవుడికి స్తోత్రం చేస్తే పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, లేకపోతే చదువులు బాగా వస్తాయి, ఉద్యోగాలు బాగా వస్తాయి, మంచి జీవితం వస్తుంది, చెప్పేది తప్పులేదు. ఏ వాక్యం చదివితే ఏమొస్తుందో చెప్పుకో నువ్వు. అలాగే ప్రభువుని నమ్ముకుంటాం వల్ల నీకు ప్రయోజనం అవుతుంది చెప్పుకో, అల్లాహ్ని నమ్ముకోవడం వల్ల నీకు మంచి జరుగుతుంది చెప్పుకో. కానీ నువ్వు నీ దేవుడు గురించి చెప్పడం చేతకాని అసమర్థులు వీళ్ళు. వాళ్ళ మతం యొక్క గొప్పతనాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చేతకాని అసమర్థులు పరమత దూషణ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు చాలా సందర్భాల్లో. అంటే పరువు పోతోందంటే బికాజ్ ఇవాళ సోషల్ మీడియా యాక్టివ్ ఉంది కాబట్టి, లేకపోతే ఇదే పాయింట్ కంటిన్యూ అవుతుంది కదండి. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మీరు చూసే ఉంటుంటారు వీడియోలు, ఎవరో 10 మంది డ్రామా ఆర్టిస్టులు తీసుకొస్తారు, వాళ్ళ కాళ్ళు లేదనో కళ్ళు లేవనో, ఈ పాస్టర్ ఇలా చేయగానే వాడి కళ్ళు వచ్చేస్తాయి, నువ్వు నడవనగా నడిచేస్తాడు, నువ్వు పరిగెట్టంటే పరిగెట్టేస్తాడు. ఇవన్నీ నిజంగా పరువు తీసుకునే పనులే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు ఇవాళ. కానీ ఇదివరకు అది వాళ్ళందరూ దేవుళ్ళు, వాళ్ళ కోసం చచ్చిపోయిన శవాలని కూడా ఇంట్లో పెట్టి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇదివరకు అయితే కనుక ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రోజుల్లో అది నిజమని నమ్మిన వాళ్ళు ఉన్నారు.